నమస్తే వెల్కమ్ టు వి న్యూస్ గుడివాడ ముందుగా హెడ్లైన్స్ గుడ్లవల్లేరు మండలంలో పర్యటిస్తున్న టీడీపీ నాయకులకు బ్రహ్మరథం పడుతూ మద్దతు తెలియజేస్తున్న ప్రజలు బహిరంగ సభ వేదికపై నుండి భారీ మెజారిటీతో ఈసారి టీడీపీ గెలవబోతుందని తెలిపిన వెనుగండ్ల రాము దెందులూరులో జరుగుతున్న సిద్ధ ముఖ్యమంత్రి బహిరంగ సభకు వేలాదిగా తరలి వెళ్తున్న ప్రజలు నియోజకవర్గం నుండి భారీ ర్యాలీగా వెళుతున్న వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన వైసీపీ నేతలు గుడ్లవల్లేరులో జనసేన కార్యకర్త ఇంటిపై పెట్రోల్తో దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తులు విషయం తెలుసుకుని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన జనసేన నాయకులు సందు పవన్ కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలంలో గుడివాడ టీడీపీ ఇన్ఛార్జ్ వెనుగండ్ల రాము ఆధ్వర్యంలో గత 3 రోజులుగా జరుగుతున్న బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మండలంలోని పసుబొట్లవానిపాలెంలో ప్రజల విజ్ఞప్తి మేరకు నిర్వహించిన బహిరంగ సభలో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని వైకాపా ప్రభుత్వంపై వెనుగండ్ల రాము ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే కొడాలి నాని వైకాపా ప్రభుత్వానికి 2 నెలల కౌంట్డౌన్ స్టార్ట్ అయిందని ఆయన హెచ్చరించారు. అవినీతిలో మాస్టర్ డిగ్రీ చేసిన ఎమ్మెల్యే కొడాలి నాని భూ కబ్జాల మొదలు ఎమ్మెల్యే దోపిడీ చిట్టా అంతా తమ వద్ద ఉందని, ఎన్నికల అనంతరం కొడాలి నాని అవినీతిని కక్కిస్తామని రాము హెచ్చరించారు. అవినీతి విధానంలోనే వైకాపా ప్రభుత్వం నడుస్తుందని, సొంత చెల్లె చెబుతుందని, టీడీపీ జనసేన కూటమి ప్రజా ప్రభుత్వం ఏర్పడుతుందని రాము స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బురగడ్డ శ్రీకాంత్ సభలో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో గుడ్లవల్లేరు మండలం టీడీపీ నాయకులు మరియు జనసేన నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇంతమంది మా కోసం పాటడానికి ముందుకొచ్చిన పసుపొట్లపాలెం మళ్ళీ గుడ్లవల్లేరు మండలం ప్రజలందరికీ తెలుగుదేశం మరి అలాగే జనసేన నాయకులు కార్యకర్తలు అందరికీ చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. అందరూ మీరు అందరూ అర్థమవుతుంది, మీ మొహంలో కలిసి కనబడుతుంది. ఈ ప్రభుత్వం మీద విసిగిపోయి ఉన్నారు. మన ఈ ఎమ్మెల్యే మీద అయితే అసలు చిరాకు పడే పరిస్థితిలో ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున మహిళలు కానీ, ఇంత పెద్ద ఎత్తున యువత కానీ, ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రజలందరూ ఈ రైతులు కానీ ఇక్కడ ముందుకొచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు మీకందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ ప్రభుత్వం గురించి మీకు అందరికీ తెలిసిందే. ఇది ఎవరికి ప్రభుత్వం ఎలా నడపాలో తెలియదు, ప్రభుత్వం అంటే ఏంటో తెలియదు. స్వార్థంతో ఒకే ఒక స్వార్థంతో ఇక్కడ నడుస్తూ ఉంటది. వాళ్ళకి మన తన అనేది తెలియదని మీరు ఒక్కరు గుర్తుపెట్టుకోండి. మన తన కూడా తెలియదు. వాళ్ళకి కావాల్సిందల్లా వాళ్ళ ఇద్దరు ముగ్గురు వాళ్ళు వెనకేసుకుంటాం, కొట్టుకు తింటమే. ఇప్పుడు సొంత చెల్లె చెబుతుంది ఈ ప్రభుత్వం ఒకే ఒక విధానం మీద నడుస్తుంది. ఏదైనా కానీ అవినీతి చేసి దానిలో ఎంతకంత సంపాదించాలి అనే ప్రతి అదే ఒక్క దాని మీద నడుస్తా ఉంది. ప్రజలు బాధలు పట్టవు, రైతులు బాధలు పట్టవు, అలాగే టీచర్లు బాధలు పట్టవు, ఈ ఉద్యోగుల బాధలు పట్టవు, ఆశా వర్కర్ల బాధలు పట్టవు, అంగన్వాడీ బాధలు పట్టవు. ఎవరిని చూసుకున్నా కానీ వాళ్ళకి అనవసరం, మిగతా వాళ్ళకి ఎవరికి అవసరం లేదు. వాళ్ళ బొక్కసలు మీద వాళ్ళ చట్టం మీద ఒకటే చూసుకుంటా ఉన్నారు. అదే రకంగా ఇక్కడ మన ఎమ్మెల్యే కూడా చేస్తూనే ఉన్నారు. మీకందరికీ తెలుసు, ఒక ఎమ్మెల్యే చేయాల్సిన పనులు విధులు ఏంటో కూడా తెలియకుండా నడుస్తూ ఉన్నారు. ఒక ఎమ్మెల్యేని ఏం చేయాలి? రైతులకి ఏం కావాలో తెలుసుకోవాలి, ఉద్యోగులకి ఏం కావాలో తెలుసుకోవాలి, రోడ్లు తెలుసుకోవాలి, అలాగే పాలన ఎలా జరుగుతుందో తెలుసుకోవాలి. ఇవన్నీ మానేసి ఎంతసేపు ఎక్కడ మట్టి దొరుకుద్దా అక్కడ మట్టి దొరుకుద్దాం, ఎక్కడ ఇసుక దొరుకుద్దా
అక్కడ ఇసుకతో వేద్దాం, ఎక్కడ కుదురుతుందా పేకాట అక్కడ పేకాట పెట్టేద్దాం, క్లబ్బులు పెట్టేద్దాం. ఇలాంటి వాటి మీద తప్పితే వేరే ఆలోచన అనేది లేకుండా నడుస్తా అన్నారు. ఇవన్నీ పోయి ఇప్పుడు కొత్తగా మంత్రి అయ్యి పెద్ద పోస్ట్ వచ్చింది. ఇప్పుడేం చేస్తాడు అనుకున్నాం కదా, ఇప్పుడేం చేస్తాడు మీకు అందరికీ తెలుసు. భూ కబ్జాలు కూడా మొదలెట్టాడు. ఎన్ని కబ్జాలు చేశారు మీకు అందరికీ అన్ని ముందు బయటపడతాం. మా దగ్గర ప్రతి చిట్టా ఉంది, ప్రతి సెంటు మనం వాళ్ళ దగ్గర నుంచి వెనక్కి లాక్కుంటాం. కబ్జాలు చేసిన ప్రతి ఒక్కటాన్ని అని చెప్పి తెలియజేస్తాను. మనం ఇలాంటి మనిషిని మనం ఎందుకు ఎన్నుకున్నామా అని చెప్పేసి మనం బాధపడే టైం వచ్చింది. బాధపడతానే ఉన్నారు. మీ అందరి మనసులో ఒకటే కోరిక ఎదుగుతుంది. ఈ 2 నెలలు ఎప్పుడైపోద్దా, తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎప్పుడు తెచ్చుకుందామా అని మనం తెచ్చుకుందాం. వచ్చేసింది టైం దగ్గరికి వచ్చిన 2 నెలలు పసుపట్ల పాలన పసుపెక్కారు. అందరూ ఈ ప్రభుత్వానికి పంపించేసి ఇప్పుడు మనకి గెలుపు మీద నమ్మకం అనేది అపనమ్మకం అనేది లేనే లేదు. మనకి ఇప్పుడు కావాల్సింది ఎంత మెజారిటీ తీసుకొద్దామనేది. ఇందాక సోదరు చెప్పారు 878లో 850 ఓట్లు తెలుగుదేశం వీళ్ళందరూ అడిగారా అలా చేస్తే ఇప్పుడు అదే రకంగా నాకు కావాల్సింది ఏంటంటే చంద్రబాబు గారు అఖండ మెజారిటీ కలగబోతున్నారు. 150 వస్తాయో 160 వస్తాయో సీట్లు. అన్ని సీట్లు మంది కూడా ఒక సీట్ లాగా అవ్వకూడదు. మనం కూడా అద్భుతమైన మెజారిటీ గురించేసి మనకు కావాల్సిన తెచ్చుకుని ఆయన ఇంటి ముందు కొడుకునైనా కానీ మనకు కావాల్సిన పరిస్థితి సాధించుకొస్తాను. తప్పకుండా మీరందరూ చరిత్ర మారిపోద్ది. గుడివాడ 25 సంవత్సరాల నుంచి మిస్ అయిన అభివృద్ధి ఈ 5 సంవత్సరాలతో కూడా కలిపి ఈ 5 ఏళ్ళలో 25 ఏళ్ళ అభివృద్ధి మనం సాధించుకోవాలి. అందుకోసం మనం ఇప్పటి నుంచి రెడీ అవుతాం. మనకి ఇప్పుడు రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగే కొన్ని విషయాలు చెప్తాను. కనుక రేపు మే నెలలో మన కాలాలు పూరికలు తెచ్చుకుంటాం. మీకు తెలుసు కొంతలాగా పడ్డది అందరూ దగ్గర ఓకే 2 సార్లు పంటలు తిరిగిపోయి. ఎందుకు అంటే ఒకే ఒకటి కాలువల మెయింటెనెన్స్ లేక. కాలువల మెయింటెనెన్స్ ఎప్పుడు చేయాలి? వానలు పడక ముందు చేయాలి. ఎలా కదా వానలు పడ్డాక వీళ్ళొచ్చి బాగా చేస్తా ఉంటాయి. అన్ని బాగా నాయకులు కార్యకర్తలు మరీ ముఖ్యంగా మహిళలు కానీ యువత ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ ప్రతి ఒక్కరికి పేరు నమస్కారం తెలియజేస్తున్నా. ఇదే స్ఫూర్తితో ఇంకొక 2 నెలలు కష్టపడండి దయచేసి. 2 నెలల్లో, ఎందుకంటే కొడాలి నాని పని అయిపోయింది. అవునా కాదా? ఈడు 20 సంవత్సరాలు వంచి మోసం చేశాడు మనని. నాటి రోడ్లు నిలబెట్టాడు అన్ని గ్రామాలని. అది గుర్తుపెట్టుకోవాలి. ఏదో సొల్లు కౌలు చెప్తూ ఎమ్మెల్యే అయి ప్రజల కష్టాలు పట్టించుకోకుండా వాళ్ళ గ్రామాన్ని నిర్వీర్యం చేసింది కొడాలి నాని. ఇవాళ ఇరిగేషన్ కెనాల్స్ ఎట్లా ఉన్నాయి, డ్రైనేజ్ బోర్డు ఎట్లా ఉన్నాయి, ప్రజల కష్టాలు. ఇవాళ 20 సంవత్సరాలు ఓటేసి గెలిపించారు. ఈ 5 సంవత్సరాలు ఒక్క రోజున్నా మీ పాలనకు వచ్చాడా అని నేను అడుగుతున్నా మిమ్మల్ని. చేయాలి. మీ కష్టాలు ఏమిటని తెలుస్తాయి. నేను మీకు గ్రామానికి దగ్గర 4-5 సార్లు వచ్చాను. ఏదో మీకు సమస్యలు ఎన్నో కొంతవరకు సాధ్యంత వరకు మేము అధికారులతో మాట్లాడి ప్రయత్నం చేశాను. ఈ దుర్మార్గుడు కేవలం మా స్వార్థం కోసం వాళ్ళు రాష్ట్ర సంపదని, గుడివాడి సంపదని దోచుకుని, 1000 కోట్లు దోచుకుని కళ్ళు నెత్తికేకి మాట్లాడతాడు. అవునా కాదా? వాళ్ళు మహిళలను కూడా గౌరవించకుండా ఎంత అవమానంగా మాట్లాడతాడు ఒకసారి ఆలోచన చేయాలి. ఇటువంటి దుర్మార్గం ఏం చేయాలి మనం? ఇవాళ పరుగులు ఇచ్చానికి నమ్మలేదు. అలాగే గతంలో కూడా 14-19 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
ఆయన సహకారంతోనే మీ గ్రామంలో కూడా దగ్గర దగ్గర 50 లక్షలతో మనం సిమెంట్ రోడ్లు వేసినాం. అవునా కాదా? అలాగే అనేక అభివృద్ధి కార్యక్రమాలు అంగన్వాడీ భవనం కానీ అదేవిధంగా చంద్రబాబు బీమా కింద కొంతమందికి ఇచ్చాం. వాళ్ళు అటువంటి స్కీములన్నీ కూడా ఏమీ లేవు. సీఎం రిలీఫ్ కింద 3 నలుగురికి ఇచ్చాము. అది అన్ని అదేవిధంగా కార్పొరేషన్ లోన్ ఎస్సీ కార్పొరేషన్ కానీ బీసీ కార్పొరేషన్ కొంతమందికి అందిని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చిన తర్వాత ఎస్సీ సప్లాన్ లేదు, బీసీ సప్లాన్ లేదు, మైనారిటీ కార్పొరేషన్ లేదు. డబ్బంతా ఎక్కడికి వెళ్ళి జగన్ జేబులోకి వెళ్ళి కొడాలి దాని జేబులోకి వెళ్ళి ఎన్ని ఆలోచన చేయాలి. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. సరైన నిర్ణయం తీసుకుంటేనే మన కుటుంబాలు బాగుపడతాయి, మన గ్రామాలు బాగుపడతాయి. ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గ్రామాలకు అధికారాలు ఇచ్చాం. గ్రామం సర్పంచులకు అధికారాలు ఇచ్చి వాళ్ళ పరిపాలన వాళ్ళకే అందించాం. కానీ దుర్మార్గుడు ఏం చేశాడు? వాళ్ళ పంచాయతీ సర్పంచ్ని నిర్వీర్యం చేశాడు. వాళ్ళకి వచ్చే నిధులు కూడా దొంగల నుంచి కూడా తీసుకెళ్లాడు. ఏం చేయాలి పంచాయతీ సర్పంచ్ నిధులు లేకుండా? ఇవాళ పంచాయతీ సర్పంచులు ఏమీ లేదు, కేవలం ఇవాళ వాలంటీర్లు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు? రోడ్డు వేస్తారా? రైతులకి ఆదుకుంటారా? ఈ దుర్మార్గులు కేవలం రాజకీయ బ్రోకర్ లాగా తయారయ్యారు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ నాయకులు కానీ కార్యకర్తలు. ఈ రోజున పాలెం గ్రామ ప్రజలు బ్రహ్మరథం పట్టినందుకు ముఖ్యంగా గ్రామ ప్రజలకు అలాగే యువతకై అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున గురువాడ నియోజకవర్గంలో గుట్లూరు మండలం అనేది తెలుగుదేశం అడ్డా. అలాంటిది ఈ రోజున తెలుగుదేశం జనసేన కలిసి కాబట్టి ఖచ్చితంగా కృష్ణా జిల్లాలోని అత్యధిక మండలం మన గుట్లూరు ఎందుకంటే మార్పు చూసేగా ప్రజలందరూ కూడా కులాల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఇప్పుడు వైసీపీ ఖాళీ అయితే పరిస్థితి మనందరం కూడా చూస్తున్నాం. ఈ రోజున మీరందరూ కూడా ఒకటే ఆలోచించండి. మన ఎమ్మెల్యే కొనాలని 20 సంవత్సరాలుగా మనకు ఎమ్మెల్యే ఉన్నాడు. నారా లోకేష్ గారిని పెడతాడు, నారా భువనేశ్వర్ గారిని పెడతాడు, అలాగే చంద్రబాబు నాయుడు గారిని పెడుతున్నాడు, పవన్ కళ్యాణ్ గారిని కూడా పెడుతున్నాడు. కాబట్టి ఎన్ని గుర్తుపెట్టుకోండి ప్రజలారా, ఒక్కసారి ఆలోచించండి. ఈ 20 సంవత్సరాల్లో ఆయన భూములు తరపున తప్పించి గురువాడ నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధి చేసే పాపం లేదు. మనందరం కూడా ఖచ్చితంగా ఈ ఎమ్మెల్యే కొడాలని ఇంటికి పంపించారు. కాబట్టి ఏదైతే జనసేన తెలుగుదేశం పార్టీలు కలిసి పొత్తుకెళ్లి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఈ పొద్దున్న ప్రజాప్రభుత్వం ఏర్పడాలంటే మనందరం సైకిల్ గుర్తు గురువాడ నియోజకవర్గంలో సోదరులు ఎరుగన్న రాము గారు పేద ప్రజల మంచి ఆయన ఉన్నత ఉద్యోగాలను వదిలేసి ఈ రోజు మనందరి కోసం ఈరోజు గురువాడ నియోజకవర్గం వచ్చారు. ఆయన ఎన్నో మంచి కార్యక్రమాలు ఈ రోజు మనందరికీ చేస్తున్నారు. ఆయన ఎమ్మెల్యే అవడంలోనే 1 సంవత్సర కాలంగా అనేక మంచి కార్యక్రమాలు ఈ రోజు అందరికీ ఫిర్యాదు చేశారు. మరి ఎమ్మెల్యే కొడాలని ఎప్పుడన్నా ఒక మంచి కార్యక్రమం చేశారా? దీన్ని తప్పించి. కాబట్టి మంచి వ్యక్తి ఎరుగన్న రాము గారిని మనందరం కూడా గెలిపించుని గురువాడ నియోజకవర్గంలో కృష్ణా జిల్లాలోని అత్యధిక మెజార్టీతో ఎరుగన్న రాము గారిని అసెంబ్లీకి పంపించారని చెప్పి త్వరలో ఆయన మంత్రిగా కూడా మనందరం చూడాలని చెప్పి మీ అందరికీ ఈ రోజున బ్రహ్మరథం పెట్టినందుకు ఈ గ్రామ ప్రజలందరికీ కూడా ముఖ్యంగా జన సైనికులకు తెలుగుదేశం పార్టీ పెద్దలందరూ గుట్లూరు మండల పెద్దలందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరూ ముందు నడిపించినందుకు వారందరికీ పాదాభివందనాలు తెలియజేస్తూ జై జనసేన, జై తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై హింద్. దెందులూరులో జరగనున్న సీఎం జగన్ సిద్ధం సభకు కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే కొడాలి నాని నేతృత్వంలో పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు తరలి వెళ్లారు. గుడివాడ వికేఆర్ విఎన్బి ఇంజనీరింగ్ కళాశాల వద్ద పార్టీ శ్రేణుల బస్సుల ర్యాలీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశిభూషణ్ జెండా ఊపి ప్రారంభించారు. సీఎం జగన్ సిద్ధం సభకు గుడివాడ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున తరలి వెళుతున్నామని శశిభూషణ్ తెలియజేశారు. అశేష ప్రజానీకం మధ్య నేడు జరగనున్న సిద్ధం సభతో ప్రతిపక్షాలకు మైండ్ బ్లాక్ కావడం ఖాయమని శశిభూషణ్ అన్నారు. పార్టీ శ్రేణులకు ఇబ్బందులు తలెత్తకుండా ఎక్కడికక్కడ ప్రత్యేక రూట్లు నిర్దేశించి సభకు వెళ్లేలా ఎమ్మెల్యే కొడాలి నాని నాయకత్వంలో ప్రత్యేక చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో గుడివాడ మండల వైసీపీ అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్, ఎంపీపీ గద్దె పుష్పరాణి, మార్కెట్ యార్డ్ చైర్మన్ మట్టా నాగమణి, మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ బాజీ, పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు పాల్గొన్నారు.
ఎల్కే అద్వానికి భారతరత్న అవార్డు ప్రకటించడం పట్ల గుడివాడ భారతీయ జనతా పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు గుత్తికొండ శ్రీ రాజాబాబు మాట్లాడుతూ అయోధ్య రామమందిర నిర్మాణం కోసం ఆనాడు ఎల్కే అద్వానీ మరియు వాజ్పేయి చేసిన కృషి మరవలేనిదని, వారు చేసిన కృషి ఫలితంగానే నేడు రామమందిర నిర్మించుకోవడం జరిగిందని నాయకులు కొనియాడారు. ఎల్కే అద్వానీకి భారతరత్న ప్రకటించడంతో ఆయన మరో 100 సంవత్సరాలు ప్రజల మనసులో చిరస్మరణీయంగా చిరంజీవిగా ఎప్పటికీ నిలిచి ఉంటారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా భారతీయ జనతా పార్టీ కోర్ కమిటీ సభ్యులు రామినేని వెంకటకృష్ణ మరియు బీజేపీ రాష్ట్ర జిల్లా ఇన్ఛార్జ్ ఉప్పలపాటి శ్రీనివాసరాజు, జిల్లా ఇన్ఛార్జ్ కపత్తి, పార్లమెంట్ కన్వీనర్ సూర్య గాంధీ, బీజేపీ పట్టణ అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ రోజున భారతీయ జనతా పార్టీ కృష్ణా జిల్లా గుడివాడ అసెంబ్లీ ఎన్నికల కమిటీ సమావేశం ఈరోజు పార్టీ ఆఫీసులో జరగడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా ఈ కస్టర్డ్ ఇన్ఛార్జి శ్రీనివాసరాజు గారు, జిల్లా ఇన్ఛార్జి కబడ్డీ గారు, కోర్ కమిటీ మెంబర్ రామినేని కృష్ణ గారు తదితరులు పాల్గొనడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో పార్టీ ఏ విధంగా ఈ అసెంబ్లీలో ముందుకెళ్ళాలనే విషయం మీద కార్యకర్తలందరూ కూర్చుని సమావేశం జరగడం జరిగింది. దానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ ప్రజల్లోకి వెళ్ళి ఎలక్షన్ను ఫేస్ చేయడానికి కృషి చేసే విధంగా జరిగింది. ఈ సమావేశం జరుగుతుండగానే మా రాజకీయ కురువృద్ధుడు, భారతీయ జనతా పార్టీ రాజకీయ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ గారికి భారతరత్న అవార్డు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం మా అందరికీ చాలా సంతోషకరం. ఈ విషయమై నరేంద్ర మోడీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ కృష్ణా జిల్లా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈరోజు రామమందిరం ఏర్పడి రామాలయ శంకుస్థాపన నుంచి రామమందిర పోరాటం వరకు ఆయన చేసిన రథయాత్ర మూలంగానే ఈ రోజున రామాలయం పూర్తయింది. బాలరాముడి ప్రతిష్ఠ కూడా జరిగింది. ఆ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో జరిగింది. దానికి ముఖ్య కారణం, ఇవన్నీ ఏర్పడడానికి ముఖ్య కారణం ఎల్కే అద్వానీ గారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా ఈరోజు ఈ స్థాయిలో ఎదిగిందంటే నరేంద్ర మోడీ గారు ఎంత కారణమైతే అంతకంటే రెట్టింపు కారణం ఎల్కే అద్వానీ గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఎల్కే అద్వానీ గారి రథయాత్రతోనే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉత్సాహం వచ్చి ఈరోజు భారతీయ జనతా పార్టీ సగర్వంగా దేశవ్యాప్తంగా తలెత్తు తిరగలుగుతున్నారు ప్రతి కార్యకర్త. ఈ విషయమై భారతరత్న ఇచ్చినందుకు మరొకసారి నరేంద్ర మోడీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం. గత 50 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ జనసంఘ్ నుంచి భారతీయ జనతా పార్టీ దాకా అవతరించి మన దేశంలో ఒక ఉవ్వెత్తున ప్రభంజనాన్ని సృష్టించినటువంటి లాల్ కృష్ణ అద్వానీ గారిని ఈ రోజున కేంద్ర ప్రభుత్వం గుర్తించి భారతరత్న అవార్డు ఇవ్వటం
ప్రతి ఒక్క కార్యకర్తే కాకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కుటుంబమే కాకుండా యావత్ భారతదేశంలో ఉన్న ప్రజానీకం అంతా కూడా హర్షాతిరేకలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి మా అందరి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ లాల్కృష్ణ అద్వానీ గారు జీవించి ఉండగానే ఆయనకి భారతరత్న ఇవ్వడం అనేది ఆయన ఇంకొక 100 ఏళ్ళు ఆయుష్ ఆయనకి ఇచ్చినట్టేనని చెప్పి మనందరం గ్రహించాలి. ఎందుకంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు, లాల్కృష్ణ అద్వానీ గారు భారతీయ జనతా పార్టీకి మూల స్తంభాలు. అటువంటి వ్యక్తులకి ఇద్దరికీ కూడా భారతరత్న అవార్డు రావటం మన దేశ ప్రజలందరి అదృష్టంగా భావించి మరొక్కసారి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. భారతరత్న రావడం సాక్షాత్తు ఆ శ్రీరాముడే దగ్గరుండి ఇప్పించినటువంటి మరి బంధంగా మేమందరం భావిస్తూ వారికి మా అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. 80వ దశకంలో అదొక సంచలనం. కృష్ణార్జునుల్లాగా మరి వాజ్పేయి అలాగే అద్వానీ గారు వీళ్ళిద్దరూ కూడా భారతదేశం యొక్క ఆత్మ అయినటువంటి శ్రీరామచంద్రమూర్తికి గుడి ఉండాలి, ఆయన పుట్టిన జన్మస్థలం అయోధ్యలో అప్పుడు బాబర్ దాడిల్లో మరి ఆయన ఉన్న గుడి ధ్వంసమయ్యి మసీదు నిర్మించడం జరిగిందని చెప్పి ఒక రథయాత్ర ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి రామభక్తులందరినీ కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చి ఆ తర్వాత పలు ఉద్యమాల్లో మరి కరసేవకులు పాల్గొనటం, అలాగే ప్రాణాలు పోగొట్టుకుంటాం, ఇలా వివిధ సంఘటనలు ఎప్పుడో 500 సంవత్సరాల నాటి నుంచి కూడా ఒక వివాదాస్పదంగా ఉన్నటువంటి మరి ఆ స్థలంలో మరి నేడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మరి దేశ ప్రజలందరి యొక్క ఆమోదంతో మత విద్వేషాలు కూడా చెలరేగకుండా మరి అందరు మతస్థులు కూడా సమైక్యంగా అక్కడ రాముడి గుడి ఉండాలని చెప్పి ఏకతాటి మీదకి తీసుకొచ్చి ప్రస్తుతం అక్కడ ఒక గుడిని రామ్లీలాని నిర్మించడం జరిగింది. ఈ సందర్భంగా మరి దేశ ప్రజలందరూ కూడా మొన్న రామలీలా ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా సమైక్యంగా ప్రతి ఇంటిలో కూడా మరి ఆ కార్యక్రమాన్ని తిలకించడం, అలాగే అందరూ కూడా శ్రీరామచంద్రమూర్తిని స్మరించుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మరి ముందుండి ఆనాడు రథయాత్రను నిర్వహించిన మరి కురు వృద్ధులు మా లాల్కృష్ణ అద్వానీ గారికి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం భారతరత్నను ప్రకటించడం మరి మా అందరికీ కాదు దేశంలో ఉన్న రామభక్తులందరికీ కూడా ఇది ఒక సంతోషకరమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాకి మేమందరం కూడా సంతోషిస్తున్నాం. గుట్లవల్లేరు మండలం వెనుకొట్ట పంచాయతీలో జేమ్స్పేట గ్రామంలో నివాసం ఉంటున్న జనసేన పార్టీకి చెందిన కాటూరి రాజేష్ ఇంటిపై రాత్రి పడుకున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పును అట్టించడం జరిగింది. ఈ ఘటనతో ఒక్కసారిగా ఉలికిపడ్డ బాధిత కుటుంబ సభ్యులు పరుగున బయటకు వచ్చి చూడగా ఈలోపై ఎవరో పెట్రోల్ పోసి నిప్పట్టించినట్టు గ్రహించి వెంటనే మంటలను ఆర్పివేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న గుడివాడ జనసేన నాయకులు సందు పవన్, గుడ్లవల్లేరు మండలం పార్టీ అధ్యక్షులు తోట చిన్నారి, జిల్లా కార్యదర్శి పేర్ని జగన్ ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి పోలీసులు ఉన్నతాధికారులతో మాట్లాడి దీని వెనుక ఎంతటి వారున్నా ఎలాంటి వారు ఉన్నా చట్టపరమైన శిక్షలు విధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తూము వెంకటరత్నం, నోబుల్ నాయుడు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. గత రాత్రి కక్షపూరితంగా జనసేన పార్టీ కార్యకర్తగా ఉన్నటువంటి ఇంటూరి రాజేష్ నిద్రిస్తున్నటువంటి సమయంలో కొంతమంది అగాంతకులు చాలా పకడ్బందీగా ఇక్కడ ఏదైతే మనం చూస్తున్నాం ఈ ఇంట్లో రాజేష్ ని హతమార్చాలనేటువంటి ఉద్దేశం చేత స్థానికంగా ఉండేటువంటి కొన్ని గొడవల నిమిత్తం కొంతమంది వ్యక్తుల ప్రోత్సాహంతో నిన్న రాత్రి పెట్రోల్ పోసి ఇక్కడ ఉండేటువంటి సామాగ్రిని అలానే కష్టపడి కొనుక్కున్నటువంటి బైకును కూడా కాల్చివేయడం జరిగింది. ఇది మా దృష్టికి తీసుకురావడంతో జనసేన పార్టీ తరఫున మా మండలాధ్యక్షులు, మా జిల్లా కార్యదర్శులు మేమందరం కూడా మా సోదరుడు ఎవరైతే రాజేష్ ఉన్నాడో అతనికి అండగా నిలబడాలని ఉద్దేశించి ఈ రోజు ఇక్కడ జరిగింది. ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నది ఒకటే, ఎలాంటి వ్యక్తులున్నా సరే దీని వెనకమాల
ఖచ్చితంగా పోలీస్ శాఖకి అప్పచెప్తాం. ఏ విధమైనటువంటి ప్రోద్బలాలున్నా, ఎలాంటి వ్యక్తులు వాళ్ళకి అండగా కొమ్ముగాస్తా ఉన్నా సరే మా రాజేష్కి న్యాయం జరిగే విధంగా మా జనసేన పార్టీ తరఫున మేమందరం కూడా ఖచ్చితమైన పోరాటం చేస్తాం. మరీ ముఖ్యంగా చెప్తా ఉన్నాం, పోలీస్ శాఖ వారికి కూడా ఈ దర్యాప్తుని నిష్పక్షపాతంగా మా వాడికి న్యాయం జరిగే విధంగా పోలీస్ శాఖ వారు కూడా దర్యాప్తు చేయాలి. ఎవరైతే అనుమానాస్పదంగా పేర్లు చెప్తా ఉన్నాడో వారిని చట్టపరంగా శిక్షించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పని కూడా పోలీస్ శాఖ వారిని తెలియజేస్తా ఉన్నాం. ఎందుకనంటే నేను కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో గత 15 సంవత్సరాల నుంచి ఉన్నా. గుడ్లవల్లేరు మండలం రాజకీయం అంటే చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఇక్కడ. మరి అలాంటి ప్రశాంతమైన వాతావరణంలో ఈ రకమైన కక్షపూరితమైన రాజకీయాలకో లేకపోతే కక్షపూరితమైన గొడవలకి తావుతీస్తే అది ఎంతకాడికి వెళ్తుందని చెప్పని భయాందోళనలో ఈ రోజు గ్రామస్తులందరూ కూడా మాకు చెప్తా ఉన్నారు. దీన్ని ఇక్కడతో గనక పోలీస్ శాఖ వారు అరికట్టకపోతే మున్ముందు ఇలాంటివి ఘటనలే పురావతం అయ్యే విధంగా ఉంటాయని చెప్పని కూడా జనసేన పార్టీ తరఫున మేము పోలీస్ శాఖకి తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ విషయాన్ని మేము కూడా చాలా సీరియస్ గా తీసుకుంటా ఉన్నాం. పోలీస్ శాఖకి మా యొక్క సహకారం కూడా ఉంటుందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. దీని వెనకమాల ఎవరున్నా సరే ఖచ్చితంగా పోలీస్ శాఖ వారు కఠినంగా శిక్షించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఇక్కడికి వచ్చినటువంటి మా జనసేన వాళ్ళందరికీ కూడా, మా రాజేష్కి అండగా నిలబడినటువంటి మా జనసేన నాయకులందరికీ కూడా మరోసారి హృదయపూర్వకంగా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. రాత్రి 1:30కి రాజేష్ ఇల్లు కాలిపోయిందనే సంగతి నాకు మార్నింగ్ ఫోన్ చేసి చెప్పాడు. ఇట్లా జరిగిందని, అలా కాల్ చేశారు ఇల్లు, నాకు చాలా భయం వేసింది అని చెప్పని, ఇట్లా అయిందని చెప్పాడు. టీవీ ఒకటి కాలిపోయింది, నెక్స్ట్ బైక్ కూడా కాలిపోయింది. దాన్ని తెలుసుకుని నేను వెంటనే మా మండల ప్రెసిడెంట్ అయిన తోట చెన్నారి గారికి, మన సంతు పవన్ గారి గుడి నాయకులైన సంతు పవన్ గారికి, తూమి వెంకటరత్నం గారికి పిలవడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ఏదన్నా ఉంటే ప్రత్యక్షంగా మేము చూసుకోవాలి, అంతేగాని ఒక కక్షపూర్వకంగాను లేదా ఇంకో రకంగాను చేయకూడదు ఎవరైనా సరే. మనం ఏదైనా అంతా మా గుడ్లవల్లేరు మండలం అంటే చాలా సున్నితంగా ఉండేది, చక్కగా ఎవరి పనులు చేసుకునేవాళ్ళు, ఎవరి ఇదిగా ఉండేవాళ్ళు. ఇలాంటివి జరగడం ఇదే ఫస్ట్ టైం మాకు. ఇంకో విషయం ఏంటంటే ఇంట్లో చిన్నపిల్లలు పడుకున్నారు, వాళ్ళ భార్య పడుకున్నారు, వాళ్ళ భార్య బయటికి నడవటానికి కూడా వెళ్ళలేదనమాట. అలాంటి ఆమె. నెక్స్ట్ రాజేష్ కూడా ఎవరితో గొడవలు పడే మనిషి కూడా కాదు, ఇంకోటి కాదు. ఏదో పార్టీలో ఉన్నాడనే కానీ పాపం ఏదో సభ్యత్వం ఉంది కానీ యాక్టివ్ పర్సన్ గా కూడా ఓకే తిరిగి లేకపోతే ఇచ్చేద్దాం లేదా ఎదట ఉన్న వాళ్ళని ఏదో పొలిటికల్ గా ముందుకెళ్దాం అనే వ్యక్తి కూడా కాదు. ఆయన చాలా మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఇలా జరిగిందంటే మాకే చాలా బాధ అనిపించింది. ఇవాళ మార్నింగ్ పొద్దున్న నుంచి కూడా మేము ఇక్కడ కూర్చుని మేము మన ఎస్ఐ గారు వచ్చారు, ఏఎస్ఐ గారు వచ్చారు, అందరూ వచ్చి ఇదంతా చూసుకుని పరీక్షించుకుని వెళ్ళారు. మొత్తం అంతా ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటని చెప్పని మొత్తం అంతా వాళ్ళు కూడా చెక్ చేసుకుని వెళ్ళారు. వెళ్ళి ఇప్పుడు మొన్నే అక్కడ రమ్మన్నారు, ఇది కేసు గురించి మొత్తం రాసుకుంటామని చెప్పన్నారు. దానికి తోడు గ్రామంలో ఉన్న గ్రామ పెద్దలు కూడా అందరూ కూడా మన రాజేష్ చాలా వెనకాల ఉండి అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. రాత్రి నుంచి కూడా పిలవంగానే అందరూ వచ్చారంట. అలా ఉండాలి ఐకమత్యంగా. మనకి ఏమైనా జరిగినప్పుడు అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలి. ఇది ఇవాళ ఆయనతో జరిగిపోయింది, రేపు కూడా జరిగింది. ఇది మాత్రం చాలా సీరియస్ గా తీసుకుని పోలీసులు కూడా దీనికోసం కొంచెం గట్టిగా యాక్షన్ తీసుకుని ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్ష కూడా గట్టిగా చేయాలని చెప్పి జనసేన పార్టీ తరఫు నుంచి మేము కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఇది కంప్లీట్ అయ్యే వరకు కూడా మన రాజేష్ వెనకాల అండగా ఉంటుంది. ఈ ప్రాబ్లం ఏదో ఉంది అంటే చెప్పి వెళ్ళిపోవడం కాదు, దానికి ఏం జరుగుతుందో కూడా దానికి, ఎందుకంటే ఆయనకి న్యాయం జరగాలి. ఇదంతా ఎంత లాస్ అయిపోయింది పాపం. ఏదో రోజు వెళ్లి కూలి పని చేసుకుని వచ్చే వ్యక్తి ఇవాళ బళ్ళు కానీ ఇవన్నీ అన్ని కాలిపోయినాయి. వాటికి కూడా ఏమన్నా మన ప్రభుత్వం కూడా వైసీపీ ప్రభుత్వం నుంచి కూడా ఏమన్నా చేయాలని చెప్పని మేము కోరుకుంటున్నాం. అది కూడా చేస్తే బాగుంటది. ఎందుకంటే చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు ఎలాంటివి చేయడానికి మా తరఫు నుంచి కూడా మేము ఏమైనా చేయాలంటే దానికి కూడా మేము చూసుకుంటాం, కడుక్కుంటాం, అందరిని కూడా అడిగి తెలుసుకుని ఏదో చేస్తాం మా పార్టీ తరఫు నుంచి కూడా. అలాగే ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఏదో చేయాలని చెప్పని మన విఆర్ఓ గారికి అలాగే చెప్తాము. అలాగే వాళ్ళ తరఫు నుంచి కూడా ఏమైనా వస్తే బాగుంటుందని ప్రభుత్వం తరఫు నుంచి కూడా అది కూడా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇక్కడ ఏంటంటే ఈ సమస్యను ఇంతటితో వదలకూడదు, దీని గురించి గట్టిగా పట్టుకుని మన అందరూ కూడా సహకరించాలి. గ్రామంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి హెల్ప్ఫుల్ గా ఉండి ఇక్కడ జరిగే సమస్యల గురించి వెనక నుండి చెప్పాలి ఏం జరుగుతుందో ఏంటో. ఎందుకంటే ఇది ఎలా వదిలేస్తే ఇది ఎంత దూరమైన వెళ్తుంది.
దీని మీద మాత్రం కంపల్సరీ చేయాలని చెప్పి మా పార్టీ తరఫున కోరుకున్నాం. అట్లాగే పోలీసు వారిని కూడా మేము దీని గురించి కొంచెం విచారించి ఏం జరిగిందో తప్పేంటో ఒప్పులు తెలుసుకోవాలని చెప్పి కోరుకున్నాం. భారత రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ అడుగుపెట్టిన ప్రాంతాన్ని అంబేద్కర్ భవనంగా రూపాంతరం చేయడానికి అనేక శ్రమలు పడ్డామని, ఇప్పుడు ఆ భవనాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు గాను నాయకులు తమకు సహకరించాలని ఆదిమంద్ర సంఘం నాయకులు అంబేద్కర్ భవనం అధ్యక్షులు పొంగులేటి జయరాజు విజ్ఞప్తి చేశారు. యూత్ కమిటీ సైతం ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే యువకులతో మాట్లాడటం జరిగిందని, పెద్దలుగా తాము వెనుకుండి నడిపించినప్పటికీ యువత ముందుకు వచ్చి భవన నిర్మాణ అభివృద్ధి విషయంలో పాల్పంచుకోవాలని కోరారు. ఇప్పటికే ఈ భవనం ఆధ్వర్యంలో గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 పరీక్షలు రాసే విద్యార్థుల కొరకు మెటీరియల్స్ ను ఉచితంగా అందించడం జరుగుతుందని, మరింత ఎక్కువగా ఈ భవనంలో సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు గాను యువకులు కూడా ముందుకు రావాలని జయరాజు విజ్ఞప్తి చేశారు. ప్రజలను ఉద్దేశించి అంబేద్కర్ భవనం ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది. 1996లో వర్గీకరణ నేపథ్యంలో మాల్ మహానాడు ఏర్పడడం జరిగింది. అది టౌన్ మొత్తం పెద్దలందరూ పల్లెం షాపులు అందరూ కలిసి స్టేడియంలో మీటింగ్ చేసి 1000 మందితో నన్ను ప్రెసిడెంట్గా, వైస్ ప్రెసిడెంట్ గుంటూరు శ్రీని, సెక్రటరీగా కుమ్మరబలిని పెట్టడం జరిగింది. దాని మీద ఉద్యమం చేపట్టి వర్గీకరణని ఆపడం జరిగింది. 97 లక్షల మందితో గుడివాడలో ఎస్పీ స్కూల్లో మీటింగ్ పెట్టి ఉద్యమ స్ఫూర్తిగా చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో ఏదైతే ఇప్పుడు మనం కూర్చుని ఉన్నామో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ భవన్ ఆక్రమణలో ఉండటం జరిగింది. దాని మీద కోనమస్తానరావు గారు, గోడపాటి వెంకటేశ్వరరావు వీళ్ళు కలిసి మాకు ఈ యొక్క భవనం యొక్క విషయాలు విన్నవించి బీజేపీ సార్కి మాకు ఎస్పీ స్కూల్లో మీటింగ్ చేసి జిల్లా వ్యాప్తంగా వచ్చి ప్రెసిడెంట్గా నన్ను ఈ యొక్క అంబేద్కర్ భవన్కి పెట్టడం జరిగింది. కృష్ణా జిల్లా ఆదిమంద్ర సంఘం తరఫున ఏదైతే అంబేద్కర్ ఆక్రమణలో ఉన్నదో ఒక సంవత్సరంలోపు సాధిస్తామని ఆ రోజు ప్రెస్ మీట్లో చెప్పి, ఆ విధంగానే ఈ అంబేద్కర్ భవన్ని మా కమిటీ సభ్యులు, అలాగే గుడివాడ పట్టణ ప్రజలు, చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ సహకారంతో ఈ భవనంలోకి మేము అడిగిడి దీన్ని సాధించి నిరాహారదీక్షల ద్వారా, అనేక ఉద్యమాల ద్వారా ఈ యొక్క భవనాన్ని సాధించాం. దీన్ని కట్టడానికి గాను ఫండ్స్ కలెక్ట్ చేద్దామని ప్రజల దగ్గర నుంచి అనుకున్నాం. కానీ ఏదైతే అంబేద్కర్ రాజ్యాంగం రాసి మన దళితుడికి, ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీకి వాళ్ళ యొక్క అభ్యున్నతికి తోడ్పడటానికి రిజర్వేషన్ ఏర్పాటు చేసి, అలాగే వాళ్ళ ఆర్థికంగా ఎదగటానికి అనేక ఫలాలు అందించడం జరిగింది రాజ్యాంగం ద్వారా. ఆ నేపథ్యంలోనే అంబేద్కర్ భవన్ ఫండ్స్ కావాలని చెప్పి ఇక భవన్ నుంచి రాఘవేంద్ర లెటర్ పెట్టడం జరిగింది. అలాగే ఇప్పటి ఎక్స్సీఎం చంద్రబాబు నాయుడు, గొల్లపల్లి శ్రీరావు, అలాగే బాలయోగి, సుద్దాల దేవి గారి నన్ను వెంట పెట్టుకొని చంద్రబాబు నాయుడు సీఎం ఉండగా జీవో నెంబర్ 37 మీద దీనికి 25 లక్షలు ఫండ్స్ ఇవ్వడం జరిగింది. తదుపరి పిన్నెల వెంకటేశ్వర గారు, ఇన్ఛార్జి మినిస్టర్ గల్లా అరుణ్ కుమార్ ద్వారా 10 లక్షలు, అలాగే మున్సిపాలిటీ చైర్మన్ ఎల్వత్ శ్రీనివాస్ ద్వారా ఇంకా 10 లక్షలు ఒక భవనానికి నిర్మాణానికి ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకు నిధులు కేటాయింపు జరగలేదు. అందువల్ల భవన నిర్మాణం పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు. ఈ నేపథ్యంలో మన మినిస్టర్ గారైన మన కొడాలి శ్రీ వెంకటేశ్వరని అడగగా 80,25,000కి ఈ యొక్క అంబేద్కర్ భవన్ ఎస్టిమేషన్ వేయడం జరిగింది. 3 ఫ్లోర్కి, గ్రౌండ్, ఫస్ట్, సెకండ్, G+2. ఆ నిధులు ఎస్సీ సప్లాన్ నిధులు లేకపోవడం వల్ల ఆ నిధులు మంజూరు ఒక భవనం ఇంకా కంప్లీట్ అవ్వలేదు. దీని మీద గుడివాడ ప్రజలు కానీ, మాతోటి ప్రజలు కానీ దీని మీద కొన్ని అభియోగాలు చేస్తున్నారు. భవనాన్ని ఇంకా కంప్లీట్ చేయలేదు, అది ఫండ్స్ ఇవ్వలేదు, ఇంతవరకు దీన్ని ఏ యొక్క కార్యక్రమాలు అద్దెకి ఇవ్వడాలు జరగడం లేదు. ఏదైనా అంబేద్కర్ జయంతులు కానీ, వర్ధంతులు కానీ, ఏదన్నా డిఎస్సి కోచింగు, బ్యాంక్ కోచింగు, అలాగే నిన్న గ్రూప్ 1 గ్రూప్ 2లు ఎంఎస్ లక్ష్మణ ద్వారా మెటీరియల్ ఇచ్చి 300 మందికి ఆయన అవగాహన సదస్సు కూడా ఒక భవనంలో ఈటీఎఫ్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. నీలం ప్రభాకర్ గారు గౌరవాధ్యక్షులు, ఈటీఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షులు, ఎంఎస్ లక్ష్మణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మేము చేపట్టి 300 మందికి గ్రూప్ 1 గ్రూప్ 2 మెటీరియల్ ఫ్రీగా సప్లై చేయడం జరిగింది.
ఈ భవన నిర్మాణం త్వరితగతిన పూర్తి చేస్తామని తెలియజేస్తూ ఏదైతే పార్టీలు గెలిపొందినాయో మాకు పార్టీతో నిమిత్తం లేదు, పార్టీతో సంబంధం లేదు. ఏ పార్టీ భవనానికి సపోర్ట్ చేసి పనిచేసి దీన్ని అభివృద్ధికి తోడ్పడతారో ఆ పార్టీకి మేము సపోర్ట్గా ఉంటామని తెలియజేస్తున్నాం. అలాగే గతంలో మేము బీఎస్పీకి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది, కానీ ఓట్లు అనేది పట్టడం జరగల. ఎందుకంటే అంబేద్కర్ ఆశించాడో ఓటు హక్కు ఇచ్చి ప్రతి ఒక్కరు ఓటు హక్కు ఇచ్చి ఇవ్వడం జరిగింది. దాన్ని ఉపయోగించుకుని అధికారం ఎస్సీ ఎస్టీ మ్యాట్ని సాధించమన్నాడు, కానీ ఆ నేపథ్యంలో ఇప్పుడు పరిస్థితులు లేవు. ఎందుకంటే ఏవైతే రూపాయి ఉందో, ఎవరైతే రూపాయి పంచగలరో వాళ్ళకే ఆర్థికంగా ఉన్న వాళ్ళకి పదవులు సీఎంఓ అని మినిస్టర్ పదవులని రావడం జరుగుతుంది. మాలో మాత్రం అంబేద్కర్ గారు రిజర్వేషన్ ఏర్పరిచి 15 స్థానాల వరకే ఎస్సీలకి పదవులు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఓసీలు కానీ ఎస్సీలు కానీ ఎవరైనా సరే ఓటుకు 34 కోట్లు ఖర్చు పెట్టి గెలిచి అవి సంపాదించుకుని మళ్ళీ అంత అమౌంట్ మళ్ళీ సంపాదించుకుని నెక్స్ట్ దిగే పరిస్థితి ప్రజలకి పనిచేసే పరిస్థితి కాదు. వాళ్ళు కూడా నష్టపోతున్నారు. డబ్బులు పంచమని ప్రజలు అంటలేదు, కానీ పంచకపోతే అలవాటు చేయడం వల్ల ఆ డబ్బు లేని విధానంలో ప్రతి ఒక్కరు డబ్బులే పంచని వ్యక్తికి ఓటు ఏంటో వేయట్లేదు. అందుకనే ఎస్సీ ఎస్టీ మైనారిటీలు కాపు వర్గాలు కానీ అగ్రహంలో పేదవర్గాలు కానీ అగ్రహంలో ఉన్న పేదవర్గాలు కానీ బాగుపడటం జరగట్లా. అంబేద్కర్ అనేది రాజ్యాంగం రాసింది ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఎదుగుబడి ఉన్నారని కొన్ని ఫలాలు అందజేస్తూ, అలాగే సమసమాన న్యాయం కావాలన్నాడు. అందరూ ఒకటే, అందరికీ ఓటు ఇచ్చాడు. అగ్రవర్ణం కాదు, పేదవాడు కాదు, ఏ కాస్ట్ కాదు, దాని మీద ఇవ్వటం జరిగింది. ఆ ఓటును సక్రమంగా ఉపయోగించుకొని చేస్తే ఆయన ఆశయ సాధన ఏదో రాజ్యాధికారం చేపట్టగలుగుతాం. ఈ భవనం విషయంలో అభియోగాలు ఎవరికి అక్కర్లేదు, ఇది అందరిది. దీని మీద గత 3-4 సంవత్సరాల నుంచి యూత్ కమిటీలు వేద్దామని చూస్తున్నాం. అన్ని వాటిలో చెప్పడం జరిగింది. ఎవరు ఇంకొంత కమిటీల్లోకి వాళ్ళ పేర్లు కానీ ఫోన్ నెంబర్ కానీ నమోదు చేసుకోలేదు. రేపటి నుంచైనా నమోదు చేసాం. మనకు ఒక ఎన్జిఓలో మీటింగ్ పెట్టి ఆ విషయాలు తెలియజేశాం. అందరూ కూడా ముందుకు వచ్చి దీనిలో సభ్యత్వాలు తీసుకొని యూత్ కమిటీగా ఏర్పడి, అలాగే పెద్దల కమిటీ మాది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆడదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా బ్యాడ్మింటన్ పోటీల్లో జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రదర్శన కనబరిచి బహుమతులు గెలుపొందిన విద్యార్థులను ఏజీకే స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు లక్ష్మమ్మ అభినందించారు. ఈ విద్యార్థులు జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా ఉత్తమ ప్రదర్శన కనబరిచి బహుమతులు గెలుపొందాలని ఆశించారు. విద్యార్థులు చదువుతో పాటు ఆటపాటల్లో రాణించినప్పుడు వారి మేధస్సు మరింత పెంపొందుతుందని, ఆటల వైపు పయనించేలా తల్లిదండ్రులు విద్యార్థులను ప్రోత్సహించాలని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది. I am HM from the AGK Municipal High School. ఈ సంవత్సరం మన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్ర భాగంగా మా స్కూల్ నుంచి షటిల్ బ్యాడ్మింటన్లో 2 పిల్లలు పార్టిసిపేటింగ్ చేయడం జరిగింది. వీళ్ళు 2020 నుంచి తర్ఫీదు పొందుతూ మన స్కూల్లో చక్కగా ప్రతిభ కనపరిచిన పిమ్మట స్టేడియంలో కూడా తదుపరి కొంచెం కోచింగ్ తీసుకున్న తర్వాత అనేక ఈవెంట్స్కి హాజరవడం జరుగుతుంది. ప్రతిసారి కూడా ఎక్కువగా స్టేట్ లెవెల్ వరకు వెళ్ళటం జరిగింది. మరి ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాంలో కూడా కాన్స్టిట్యూషన్ లెవెల్లో గెలిచి నిన్న డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్కి ఆడటం జరిగింది. మరి 2 సిస్టర్స్ కూడా డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చి రేపు వైజాగ్లో స్టేట్ మీట్ అవ్వబోతున్నారు. మరి దాని సందర్భంగా వీళ్ళకి 35,000 క్యాష్ రిసీవ్ చేసుకున్నారు. అలాగే కాన్స్టిట్యూషన్లో విన్నర్స్గా కూడా 20,000 క్యాష్ రిసీవ్ చేసుకున్నారు. మరి ఏదేమైనా మన ప్రభుత్వం చేపట్టిన ఈ యొక్క పిల్లల్లో వాళ్ళ స్కిల్ని బయటికి తీయటానికి ఇది ఒక మంచి అవకాశంగా ఇలా ఉపయోగించుకోవటం జరిగింది. దానికి నిరూపించడం కూడా జరిగింది. మరి ఇలాంటి మన ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకి అంతా కూడా మనం సీఎం సార్కి ఎంతైనా రుణపడి ఉంటాం. మరి పిల్లలకి ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది. అలాగే మా యొక్క స్టూడెంట్స్ రేపు స్టేట్ లెవెల్లో కూడా గెలుస్తారని ఆశిస్తూ మంచి విషెస్ చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మమ్మల్ని వెనకాల నుండి ఎంకరేజ్ చేస్తున్న ప్రిన్సిపల్ మేడంకి అండ్ సార్స్కి చాలా చాలా థ్యాంక్స్. వాళ్ళ పర్మిషన్ ఇవ్వడం వల్లనే మేము అక్కడ వరకు వెళ్ళగలిగాము. ఫస్ట్ మా మదర్ మా టాలెంట్ని గుర్తించి స్టేడియంలో జాయిన్ చేయడం వల్ల ఈ ప్లేస్ వరకు ఉన్నాం. కానీ ఇప్పుడు స్టేట్స్ వరకు వెళ్తున్నాం, కానీ ఆ తర్వాత వెళ్ళలేకపోతున్నాము. మంచి కోచింగ్ అనేది లేదు. మాకు మంచి కోచింగ్ కావాలి.
ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎన్టీఆర్ స్టేడియంలో కోచింగ్ తీసుకున్నాము, కానీ అక్కడ కోచ్ లేకపోవడం వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇంకా ముందుకెళ్ళాలి అని అనుకుంటున్నాం, కానీ అక్కడ వరకు వెళ్ళి డ్రాప్ అయిపోతున్నాము. ఇంకా ముందుకెళ్ళాలంటే మాకు కోచింగ్ కావాలి. మమ్మల్ని ఇక్కడ వరకు నడిపించినందుకు హెచ్ఎం మేడంకి ఇంకా సార్స్కి థ్యాంక్ యూ. మా మమ్మీకి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే మా మమ్మీ వల్లనే ఇక్కడ వరకు ఉన్నాం. మా మమ్మీ వల్లనే, ఎందుకంటే ప్రతిసారి ఎప్పుడు మా వెనకాల తిరుగుతూ చేపించింది, ఇక్కడ వరకు ఈ పొజిషన్లో తీసుకొచ్చింది. అందుకని మా మమ్మీకి ఇంకా మేడంకి థ్యాంక్ యూ. ఒకటే కాదు, చదువుతో పాటుగా కో కరికులర్ యాక్టివిటీస్లో కూడా భాగస్వాములు అయినప్పుడే వాళ్ళు సంపూర్ణంగా వికాసం చెందుతారు. మరి ఆ ఉద్దేశంతోనే గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈ సంవత్సరం మాత్రమే మరి ఆడుదాం ఆంధ్రాన్ని పెట్టారు. అందరికీ పెట్టినప్పటికీ కూడా మరి రకరకాలైనటువంటి ఈ క్రీడాంశాల్లో విద్యార్థులు బాగా నిష్ణాతులై ఉంటారు. కాబట్టి మా స్కూల్లో ఆల్రెడీ షటిల్ బ్యాడ్మింటన్లో ఎప్పటి నుంచో పాఠశాల తరపున కూడా వాళ్ళు మా పీటీ గారు వీళ్ళని రాష్ట్ర స్థాయి కూడా తీసుకెళ్లారు. రాష్ట్ర స్థాయిలో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అదే ఇదిలో ఇప్పుడు నూజివీడులో జరిగినప్పుడు ఈ షటిల్ బ్యాడ్మింటన్లో మరి జిల్లా స్థాయిలో గెలిచి రేపొద్దున రాష్ట్ర స్థాయిలో కూడా గెలవబోతున్నారు. దీనికి నిజంగా అయితే మరి వాళ్ళ మదర్ను కూడా మేము ఖచ్చితంగా అభినందించి తీరాలి. పిల్లలకి ఏ అంశాల్లో అయితే ఖచ్చితంగా వాళ్ళ టాలెంట్ చూపిస్తారో చదువుతో పాటుగా ఖచ్చితంగా క్రీడలు కూడా అవసరమే, దాంతోపాటు చదువు కూడా అవసరమే. రెండింటిని కూడా నిర్లక్ష్యం చేయకుండా మరి వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళకి షటిల్ బ్యాడ్మింటన్లో ఉన్నటువంటి ఆసక్తిని గమనించి మరి దానికి ఆవిడ కూడా చాలా వ్యయ ప్రయాసాలు కూడా మరి తీసుకుని మరి ప్రత్యేకమైనటువంటి శిక్షణ కూడా మరి ఇప్పించడం వల్ల వాళ్ళ పిల్లలు ఒక మున్సిపల్ పాఠశాలలో చదువుకుంటున్నప్పుడు కూడా ఇటు చదువుని అటు క్రీడానికి రెండు కూడా మరి బ్యాలెన్స్ చేసుకుంటూ వాళ్ళ జిల్లా స్థాయిలో వాళ్ళ ప్రతిష్టాత్మకంగా మరి అంత బ్రహ్మాండమైనటువంటి అచీవ్మెంట్ సాధించారు. రాష్ట్ర స్థాయిలో కూడా మరి చక్కటి వాళ్ళ యొక్క ప్రతిభను సాధించాలని చెప్పి, అలాగే మరి వాళ్ళు అన్నట్టుగా మరి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ఏర్పాట్లు చేస్తూ ఉంది. కానీ మరి వాళ్ళ ఎయిమ్ ఎలా ఉందని మరి నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఆడాలనేటువంటి కోరికను వాళ్ళు వెలిబుచ్చినప్పుడు మరి అందుకు తగినటువంటి అవకాశం మరి ప్రభుత్వం వైపు నుంచి కూడా రావటానికి ఖచ్చితంగా మరి మా పాఠశాల తరఫున మేము కూడా మరి ప్రభుత్వానికి కానీ మా యొక్క విద్యాశాఖ ద్వారా కూడా ఖచ్చితంగా వాళ్ళు అడిగినటువంటి ఆ ప్రాతినిధ్యాన్ని కూడా చేసి పెడతామని చెప్తూ వాళ్ళకి ఏజీకే మున్సిపల్ హై స్కూల్ స్టాఫ్ అందరి తరఫున కూడా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గుడ్లవల్లేరు మండలంలో పర్యటిస్తున్న టీడీపీ నాయకులకు బ్రహ్మరథం పడుతూ మద్దతు తెలియజేస్తున్న ప్రజలు. బహిరంగ సభ వేదికపై నుండి భారీ మెజారిటీతో ఈసారి టీడీపీ గెలవబోతుందని తెలిపిన వెనుగండ్ల రాము. దెందులూరులో జరుగుతున్న సిద్ధం ముఖ్యమంత్రి బహిరంగ సభకు వేలాదిగా తరలి వెళ్తున్న ప్రజలు. నియోజకవర్గం నుండి భారీ ర్యాలీగా వెళుతున్న వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన వైసీపీ నేతలు. గుడ్లవల్లేరులో జనసేన కార్యకర్త ఇంటిపై పెట్రోల్తో దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. విషయం తెలుసుకుని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన జనసేన నాయకులు సందు పవన్. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మళ్ళా తిరిగి రేపటి వీటీవీ న్యూస్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.